హలో గాయస్, ఇదైతే 90th డే. సో డేస్ కౌంట్ కాదు కానీ ఎంజాయ్మెంట్ అయితే కౌంట్ చేసుకోవాలి. సో నిన్న మొన్న ఇంకా ఎప్పుడైనా సరే సో చాలాసార్లు అనిపిస్తూనే ఉంటుంది బికాస్ చెయ్యాలి అని. సో చెయ్యాలి అనుకోకుండా చేస్తాను అన్నప్పుడే నువ్వు ఒక అడుగు ముందుకేసావు. సో ముందుకేసావు, 90 days కంప్లీట్ చేసావు అంటే ఇది నార్మల్ జర్నీ అయితే కాదు. సో ఇందులో అప్స్ ఉండొచ్చు, డౌన్స్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ 90 daysలో ఉన్నంత కాన్ఫిడెన్స్ నాకు బయట ఉంటుందా అంటే పక్కా ఉంటుంది. రాసి పెట్టుకో. బికాస్ నా పోరాటం నాదే కాదు, అందరిది. సో నాకు రిజల్ట్స్ కంటే స్ట్రగుల్సే ఇష్టం. సో స్ట్రగుల్స్ అంటే నాకు ఇష్టం అనమాట. సో అది ఎంతైనా సరే స్ట్రగులే కానీ ఏదైనా సరే హార్డ్ వర్క్ అయితే నేను చేస్తా. సో వ్యూస్ ఉన్నా రాకున్నా, ఫాలోవర్స్ వచ్చినా రాకున్నా, మై కన్సిస్టెన్సీ ఈజ్ మై పార్ట్. ఎందుకు అని చెప్పాలా? సో లైఫ్లో అన్నీ ఓడిపోయిన వాడికి ఇదో లెక్కన. సో ఇది కూడా మనం ఎంజాయ్ చేయాలన్నమాట. స్ట్రగుల్స్ will make you stronger than ever. So do things harder and things do harder choose you. అంటే స్ట్రగుల్స్ అండ్ హార్డ్ థింగ్స్ అయితే నువ్వే తీసుకోవాలి. బికాస్ డిస్కంఫర్ట్ అవ్వడానికి అండ్ కరేజ్ పెరగడానికి అండ్ నువ్వు టాప్లో ఉండడానికి ఇదైతే చాలా ఒక ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఒక పర్సన్ మీద తనకి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో నేను కాపాడింది ఇదే బర్డ్ కావచ్చు. నేను వచ్చినప్పుడల్లా నా చుట్టూ తిరిగి క్యావ్ కమ్ అని అరుస్తుంది. సో అది కూడా తెలుసు, దానికి కూడా నన్ను కాపాడాడు అని. సో అదైతే నన్ను ప్రతిరోజు అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో నేను ఈరోజు అయితే సరే నేను ఒకటి చెప్దాం అనుకున్నా కానీ నేను ఇవాళ చేస్తా రీల్. సో ఇవాళ అయితే నాకు అడాప్టబిలిటీ అంటే తెలుస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ 90 days సిరీస్ అంటే మా 90 days సిరీస్లో నాకు అర్థమైంది ఏంటంటే సో ఎవరిని హర్ట్ చేయొద్దు. అండ్ అందరికీ తెలుసు అందరి లైఫ్లో ఉంటుంది, కానీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ ఎందుకో షేర్ చేయాలనిపించింది, కనీసం అట్లీస్ట్ కొంతమంది అయినా ప్రాబ్లమ్స్లో పడకుండా ఉంటారు అని. సో కంపారిజన్ చేయొద్దు అసలుకే లైఫ్ని, అండ్ ఎవరిని హర్ట్ చేయొద్దు. రియల్గా ఎవరైనా హర్ట్ అంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్కి అండ్ యునో అందరికీ దేవుడు ప్రసాదాలు ఇచ్చి నీకు ఒక్కడికి ఇవ్వలే అంటే నువ్వెంత స్పెషల్ రా అనుకోవచ్చు కదా. సో అలానే లైఫ్ కూడా అంతే. స్ట్రగుల్స్ రాని బ్రో, డిస్కంఫర్ట్ రాని ఎన్ని రోజులు అవుతుంది డిస్కంఫర్ట్ రాని. ఎంజాయ్ స్ట్రగుల్స్ ఆఫ్ జర్నీ. సో స్ట్రగుల్సే నాకైతే గుణపాఠం అండ్ థింగ్స్ అయితే చేసుకుంటూ వెళ్తా. నో మ్యాటర్ హౌ లాంగ్ మై అచీవ్మెంట్ అండ్ సక్సెస్ బీన్, బట్ ఐ విల్ స్టే ఆన్ దిస్. అండ్ ఎవరైతే నన్ను అయితే తీయలేరు అనమాట. సో ఐ విల్ బీ మై సెల్ఫ్ అంతే. సో ఈ క్రియేటర్ జర్నీలో నేను ఒక్కనేనా, నాకంటే ఎంతమంది ఉన్నా సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేయకున్నా ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఐ ఆమ్ డూయింగ్ మై థింగ్, మై హార్డ్ వర్క్, మై స్ట్రగుల్, అండ్ వన్ ఆర్ ది అదర్ డే ఐ విల్ బీ సక్సెస్. దట్స్ ఇట్, ఐ నో. అండ్ చాలా రియల్ హార్ట్ టచింగ్ ఏంటంటే ప్రస్తుతం ఎంజాయ్ చేయకుండా రోజు అలా గడిపేస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ ఇది అందరి లైఫ్లో ఉండొచ్చు. బికాస్ అరే జాబ్కి వెళ్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు, కానీ రియల్ లైఫ్ తెలుసా? ఆ జాబ్కి వెళ్ళిన ప్రతిరోజు నెక్స్ట్ డే అరే ఇంకేం చేయాలి, ఇంకెంత టైం అయిపోతుంటుంది కానీ ఎంజాయ్మెంట్ ఉండదు. అదే చెప్తున్నా నేను. లైఫ్లో ఎంజాయ్మెంట్ కావాలంటే థింక్ డిఫరెంట్ బ్రో, థింక్ డిఫరెంట్. బికాస్
సేమ్ అదే జాబ్ రొటీన్, అదే థింగ్స్ చేయడానికి ఎంతోమంది కష్టపడుతున్నారు. బట్ అదే కష్టం నువ్వు సైడ్ హస్టిల్గా చేసావంటే సో నువ్వు రిజల్ట్స్ ఇప్పుడు రాకపోవచ్చు, బట్ డేస్ గోయింగ్ ఆన్ నువ్వు ఆలోచించుకొని థింగ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా నువ్వైతే ఇంప్రూవ్ అవుతూనే ఉంటావు. సో ఇది డ్యామ్ షూర్ చెప్తున్నా. సో స్ట్రగుల్స్ ఎంజాయ్ చేసినోడే ఫర్దర్గా అయితే సక్సెస్ అవుతాడు. సో రిజల్ట్స్ కావాలంటే కొన్నిసార్లు అయితే మనం తలొంచి పని చేయాలన్నమాట. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నామంటే అక్కడ కూడా సార్ అని చెప్పి వర్క్ చేస్తావు కదా. సో ఇక్కడ కూడా అంతే, హాయ్ హలో అని చెప్పి మాట్లాడు. యు ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్, యు ఆర్ డూయింగ్ స్మార్ట్ వర్క్. థింక్ స్మార్ట్ అండ్ ఎగ్జిక్యూట్ faster. One day you comes, hope that one day and that struggle, hope everybody sees at you and never think negative about it. Always be positive, enthusiastic. కొడితే దిమ్మ తిరిగి అట్లా ఉండాలి లైఫ్. సో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించవద్దు. అండ్ ఏదైనా చేస్తే చేసేయండి, బికాస్ లైఫ్ మళ్ళీ రాదు. అండ్ ఎంజాయ్ చేయి, ఎంత అంటే అంత చేయి. ఎంజాయ్ చేయడానికి నువ్వేం చేయాల్సి వస్తే అంత చేయి, కానీ ఓన్లీ ఇన్ ఏ గుడ్ థింగ్ అనమాట. సో అలా అని వద్దు, మన థింగ్స్ కూడా చెప్పొద్దు. సో అలానే లైఫ్ అలా జర్నీ అవ్వాలి అంటే మనం ఏ ప్రకారంగా వెళ్ళాలో అదైతే నువ్వు క్లారిటీగా నోట్ చేసుకొని పెట్టుకో. సో దానికోసం నువ్వేం చేయాలి, నీ దినచర్య ఏంటి, నీ లైఫ్ ప్లాన్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, ఇవన్నీ పేపర్ మీద పెట్టుకున్నావంటే సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ ఎవర్ అంటే నేను నిజంగా చెప్తున్నా, బికాస్ ఇది అయ్యి తీరుతుంది పక్కా చెప్తున్నా. రాసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు కానీ సో వన్స్ యూ డూ థింగ్స్. అండ్ చాలామంది అయితే మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తారు. సో ఇదైతే ల్యాక్స్ ఆఫ్ ఫీస్ అయితే తీసుకొని మరీ చెప్తారు. సో అంతా సొల్లు చెప్పి లాస్ట్కి అయితే చెప్తారు ఏంటి, రాసుకోండి, చదవండి. అండ్ ఎప్పుడైనా స్టడీకి వెళ్ళినా కానీ ఇదే టైప్లో చదువుకోండి. సో మీకైతే అన్నీ గుర్తుంటాయి. సో ఏం చేయాలి, ఏం థింగ్స్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఏం కంటెంట్, ఇట్లా ప్రతిదీ రాసుకున్నారనుకో ఎప్పుడు ఆలోచన వస్తే రిమైండర్లాగా రాసుకోండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా, ఏ ఐటీ సైడ్ అయినా, ఏ చిన్న వర్క్ అయినా ఏం చెప్తారు, జాబ్ వర్క్ అయినా, బ్యాచ్ వర్క్ అయినా, ఏ వర్క్ అయినా సరే సో సీక్వెన్స్ ఉంటుంది. సో ఒక స్టెప్ తర్వాత ఇంకొకటి, లైఫ్ కూడా అంతే, ఒక విష్ తర్వాత ఇంకో విష్, అలా ఒక కంటెంట్ తర్వాత ఇంకో కంటెంట్. సో అలా చేసుకొని వెళ్తే నీకు సక్సెస్ వస్తుంది. మెయిన్ వైల్ నీ విషెస్ ఫుల్ఫిల్ అయితే అండ్ బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్స్ యాడ్ అయితే ఉంటాయి. సో అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే రాసి పెట్టుకోండి. బికాస్ చిన్నప్పటి అంటే చెప్పొద్దు కానీ ఎవరికైనా ఏ ఫీల్డ్ అయినా కానీ రాతపూర్వకంగా రాస్తే మాత్రం అది పక్కా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. అండ్ ఇట్స్ లైక్ ఏ రిమైండర్ టు యూ, బికాస్ నీకు తోచినప్పుడల్లా చేయడానికి నువ్వైతే ఆ రిమైండర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది ఆడ్ అనిపించినా ఏమనిపించినా ఇదైతే రియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇలా ప్రతిసారి నువ్వు చేసినావు అంటే సో నీకైతే రియల్ గైడెన్స్ అండ్ రియల్ థింగ్స్ అయితే తెలుస్తాయి లైఫ్లో. నువ్వు ఎప్పుడైతే రాయడం మొదలు పెడతావో ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు, రాయకుండా చేయడం అయితే ఉండొద్దు. రాసుకోండి, ఎగ్జిక్యూషన్ చేసుకోండి. అండ్ మీ బ్రెయిన్ ఎంత ఫ్రీగా ఉంటే మీకు అన్ని గుడ్ థింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో నెవర్ ఎవర్ మిస్ యువర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మెయిన్ వే నువ్వు విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అండ్ అందరు రిలేట్ అవ్వడానికి రిలేటబుల్ కంటెంట్ అయితే ఆలోచించాలి. బట్ ఒక్కొక్కసారి నువ్వే కంటెంట్ అవ్వాలి. సో మనమే థింగ్ అవుతే అవ్వాలి, స్టాండ్ తీసుకోవాలి అండ్ చేస్తూ వెళ్ళాలి అంతే. సో ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా నథింగ్ మ్యాటర్.
యాజ్ ఆఫ్ నౌ. బికాస్ సక్సెస్ నీ దాకా వచ్చేదాకా అంతా ఫ్లాపే. బికాస్ కొన్ని థింగ్స్ చెప్పడానికి ఉండవు బ్రో, అవి చెప్పాలనుకున్నా అంత వెళ్ళవు, గుండె నుంచి వచ్చినాయి బ్రెయిన్కి వెళ్ళవు. సో అందుకే చెప్తున్నా, ఏదో ఒక అంటే ఏదో ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి హా హూ అంటే అది రెస్పాన్సిబిలిటీ పోతుంది. సో అందుకే ఉన్న దాంట్లో క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రెస్పాన్సిబిలిటీని వదిలేసి నేను గాల్లో తిరుగుతా అంటే దట్స్ నాట్ లైఫ్ కదా. సో అందుకే చెప్పగలిగితే ఏంటంటే, ఏమన్నా చేస్తే ఆ పనికి అర్థం ఉండాలి. సో అందుకే చెప్తున్నా, రాసి అయితే పెట్టుకోండి థింగ్స్. అండ్ ఇది నేను చెప్పడం కాదు, సో ఒకసారి అయితే ట్రై చేస్తే మీకు రియల్గా అర్థమవుతుంది. అండ్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు. సో మేనిఫెస్ట్ అనేది ఇలా అన్నమాట. సో రాసుకోండి. అండ్ చదివేటప్పుడు కూడా ప్రతిసారి రాసుకొని బుక్ క్లోజ్ చేసుకొని మరీ రిమైండ్ చేసుకుంటారు కదా, ఇది కూడా సేమ్ వే. అండ్ నీ థింగ్స్ నువ్వు ఎప్పుడైతే రిమెంబర్ చేసుకుంటావో నీలో నువ్వు, సో ఆ థింగ్స్ అయితే నీకు పక్కా తెలుస్తాయి అన్నమాట. సో అందుకే రాసి పెట్టుకోవాలి. నువ్వు ఎంత రాస్తే అంత ముందుకు వెళ్ళిపోతావు. రాయలేదు అంటే ఆడనే అయిపోతావు. సో ఎస్, యూ విల్ బీ బ్యాడ్ అన్నమాట. సో అందుకే నువ్వేం చేయాలి, పక్కా రాసుకొని పెట్టుకోవాలి. సో ఎస్, నిజంగా ఈ క్లారిటీ అంటే ముందే ఉండే చేయాలని, చేయలేకపోయినా. బట్ ఇప్పుడు ఎందుకో ఇంకా చేయాలని అనిపిస్తుంది. అండ్ జాబ్కి వెళ్ళిన ప్రతిసారి నెక్స్ట్ డే అని చెప్పి బతకలేం బ్రో, రియల్గా చెప్తున్నా కదా. నీకు లైఫ్ ఉండదు, డబ్బులే ఉంటాయి అంతే. సో లైఫ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ నేను కూడా అనుకున్నా, ఒక 4 ఏళ్ళు కష్టపడి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చంట. ఒక 40 years ఎంజాయ్ చేసి 2 years కష్టపడకుండా నడుస్తుందంట. సో ఏ లైఫ్ కావాలో మీకే అర్థం చేసుకొని మీకే వాళ్ళు చేస్తున్నా. అండ్ 2 years ఫోకస్డ్ అండ్ హార్డ్ వర్క్, ఏమన్నా పని చేయి, ఎన్ how much as you can earn. And after 2 years your 40 years will be full happy anamata. So 2 years enjoyment, 40 years hard work, 2 years nothing అని చెప్పొద్దు. అండ్ నేను ఏమనుకున్నాను అంటే 5 years తర్వాత నేను ఎలా ఉండాలో అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో అదే 1-2 yearsలో 1 dayలో ఏమన్నా అవుతుందంటే ఏమీ కాదు. అండ్ తర్వాత 5 years తర్వాత రిగ్రెట్ కావడం కంటే ఇప్పుడే మనం స్ట్రగుల్స్ ఎంజాయ్ చేస్తే లైఫ్ అనేది సాఫీగా ఉంటుంది. సో ఇలా నువ్వు డైరీలో ఏమన్నా రాసుకో బ్రో, ఏమన్నా రాసుకో, అప్లోడ్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. అండ్ థింగ్స్ డూ హార్డర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వన్ డే ఆర్ యూ గెట్ ద సక్సెస్. సో ఇది చెప్పాలనుకోలేదు, అనుకుంటున్నా కానీ వద్దు మాత్రం అనుకోవద్దు. బికాస్ చేసేయి అంతే. సో నా వీడియోస్ ఎవరు చూడట్లే, బికాస్ వాళ్ళకి రిజల్ట్స్ కావాలి. సో hope see you one day with the results. And as of now struggles are my part and do things harder. And if I earn lakhs and crores of money per month, everybody comes to me. Let's make it real and let us show the results, right? So అండ్ నేను చాలామంది అనుకుంటారు ఇట్లా మాట్లాడితే ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. సో ఏదో సమ్టైమ్స్ అట్లా ఏమంటారు మేనరిజం అన్న. సో కొన్నిసార్లు అయితే కొన్ని థింగ్స్ అయితే మనము అనుకోకుండా అలవాటు అయిపోతాయి అన్నమాట. సో సార్ వాళ్ళు అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూసినప్పుడు ఏ ప్రొఫెషన్లో అయినా అంటారు. సో వాళ్ళకి ఏంటంటే కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ లాగా ఇది ఒక మేనరిజం. సో వాళ్ళు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కంటెంట్ అయితే కొంచెం ఏంటంటే కొంతమంది అదే దాన్ని రిజెక్ట్ కోసం వాడతాడు. కొన్ని టైమ్స్ అది పొగ
బ్లాగర్ లాగా మాట్లాడుకుంటారు. సో కొంతమంది అయితే వచ్చాడండి అని చెప్పి అనుకొని ఎటకారంగా అంటారు. సో ఎలా అన్నది మ్యాటర్ కాదు, అన్నాడని మ్యాటర్. సో అంతే, ఎట్లకెళ్ళి నీకైతే చేసి చూపిస్తాడు అనమాట ఏదో ఒక మ్యానరిజం. కొందరు నవ్వుతారు, కొందరు పళ్ళు ఎగిరిస్తారు, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో లైఫ్ కూడా అంతే, డిఫరెంట్ షేడ్స్ చూపిస్తే కానీ నీకేం చేయాలో అర్థం కాదు. సో అందుకే థింగ్స్ అయితే ఇగో ఏం చేయాలన్నా నాకు ఒక్కటే స్టక్ అవుతుంది. ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఈ వీడియోలు చూసి చూసి ఖరాబ్ అవుతుంది మాకు, నాది మీది. సో ఏం చేయాలన్నా ఎంత చేయాలన్నా కొన్ని టైమ్స్ అనిపిస్తుంది ఇన్వెస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. బట్ ఒక్కొక్క రూపాయి కష్టపడ్డాడికే తెలుస్తుంది దాని విలువ. సో అందుకే ఎన్ని డేస్ అయితే మనం ఆపుకుంటున్నాం మన థింగ్స్. ఎందుకంటే ఇంకా నేను ఎవరిపై ఆధారపడకుండా ఏదో నా థింగ్స్ నేనే కొనుక్కోవాలని చెప్పి నేనైతే ఆగుతున్నా అనమాట. సో ఇది మీకు ఎటకారం కావచ్చు, గొడ్డు కారం కావచ్చు, ఏ కారమైనా కావచ్చు, కానీ నాకు సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ ఎర్నింగ్. సో నేనైతే అవిటితోనే ఖర్చు పెట్టాలనుకుంటున్నా. నెవర్ ఎవర్ అండ్ అగైన్ ఐ విల్ ఏమంటారు ఎక్స్పెండ్ మై ఫాదర్స్ ఇన్కమ్. సో అందుకే అది ఎంత కష్టమైనా సరే లెట్స్ మీ ఓన్లీ డూ థింగ్స్ ఫార్ బెటర్. అండ్ నేనైతే చెయ్యను. సో లెట్ మీ స్ట్రగుల్ ద స్ట్రగుల్ అండ్ లెట్ మీ స్ట్రగుల్ ఫర్ మై లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ మై పీపుల్స్ లైఫ్. అండ్ అంతే చెప్పగలుగుతా యాజ్ ఆఫ్ నౌ. బికాస్ రిజల్ట్స్ వచ్చాయి అంటే అవి వస్తాయా? రావు. స్ట్రగుల్స్ చేస్తే వస్తాయి. సో హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ విల్ బీ యువర్ హ్యాండ్స్. అండ్ ఇప్పుడు చాలామంది రీల్స్ స్క్రోల్ చేస్తారు, కానీ ఎప్పుడైతే రియల్గా నువ్వు బంద్ చేస్తావో చీప్ డోపమైన్ అండ్ రీప్లేస్ విత్ ది వాల్యుబుల్ టైమ్ ఇంటూ బుక్స్ అండ్ యూ విల్ గెట్ సక్సెస్. అండ్ అదర్వైజ్ యూ విల్ స్టక్ దేర్ ఓన్లీ. అది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. బికాస్ నో రీప్లేస్ ఎవ్రీథింగ్ విత్ యువర్ బుక్స్. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఓపెన్ ప్లేసెస్కి వచ్చి పీస్గా గార్డెన్లో కూర్చొని ఇట్లా ట్రీస్ మధ్యలో కూర్చొని చదువుతారనమాట. సో ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు మాత్రం ప్లీజ్ క్రియేట్ చేసుకోండి ఆ ఎన్వైర్న్మెంట్. బికాస్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఒక సన్ ఉందంటే మార్నింగ్ వాక్కి వెళ్ళారంటే అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ అట్లీస్ట్ ఒక 20 minutes సన్కి అయితే మనం నడవాలి. అండ్ ఇది గుడ్ థింగ్ కాదు, ఏ బిగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఎందుకో ఇట్లా నా వాల్యుబుల్ టైం అయితే ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అండ్ మనిషి ఎంత అంటే అంత ఒక్క డేలో క్రియేట్ చేయలేము, కానీ ఒక మంత్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఏమన్నా చేయొచ్చు. అండ్ ఎంత అయితే అంత చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ లూజ్ డౌన్ నథింగ్ హ్యాపెన్స్. అగైన్ కీప్ ట్రయింగ్ till the success comes. And enjoy the struggle. And struggles ఎంజాయ్ చేస్తే కదా లైఫ్లో కిక్ వచ్చేది. ఓన్లీ రిజల్ట్స్ చూపిస్తే కిక్ రాదు. అది చూసేవాడి కిక్, మనకి ఎంజాయ్మెంట్. అందుకే స్ట్రగుల్స్ని ఎంజాయ్ చేయి, అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ వాళ్ళైతే ఇది చాలా థింగ్స్ అయితే నేర్పించాను. ఇది సెల్ఫ్ ఇంట్రో, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ థింగ్స్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ఏమైనా అనుకోండి, రియల్గా చెప్తున్నా. సెల్ఫ్ డబ్బే అనుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. ఇంప్రూవ్మెంట్ అనేది 1 dayలో కాదు. సో ఇట్ టేక్స్ డేస్ అండ్ ఇయర్స్ అండ్ మంత్స్. బికాస్ ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ అయినా అని 1 dayలో అయినట్టు చరిత్రలో లేదు అండ్ ఉండదు. బికాస్ అందరూ చేసేది కాదు కదా అది. సో అది డిఫికల్ట్ టర్మ్ అనమాట. సో
enjoy the thing, enjoy the struggle. Hope see you in the next vlog, and hope all this you like this video. If you like, please subscribe, and see you in the next vlog. Until then, signing off. Your Shiva here, and see you. Bye bye.